80,000 మందికి ఉద్యోగాలు లభించింది. అట్లాంటి స్కిల్ డెవలప్మెంట్లో ఏదో చంద్రబాబు నాయుడు గారు 3,000 కోట్లు తిన్నారన్నారు. తర్వాత దాన్ని 327 చేశారు. దాని తర్వాత 27 కోట్లు అంటారు. అవసరమా ఆయనకి 27 కోట్లు? మీ డబ్బు ఆయనకు కానీ ఆయన కుటుంబానికి అవసరం లేదు. ఇప్పటికి కూడా వాళ్ళు ఈ ప్రభుత్వం నిరూపించలేకపోతున్నారు ఏమి కరప్షన్ ఆయన చేశారని. తర్వాత ఈయన్ని 53 రోజులు జైల్లో ఉంచినప్పుడు అప్పుడు నన్ను పిలిచి ఆయన ఒకటే అన్నారు, నా గురించి బాధపడి చనిపోయిన నా బిడ్డలకి నువ్వు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని కలిసి భరోసా ఇవ్వాలి, నువ్వు మేము ఉన్నామని, మనం ఉన్నాం వాళ్ళ కోసమని. అది నేను ముందుకు తీసుకెళ్దామని ఈ నిజం గెలవాలని ప్రోగ్రాం నేను మొదలుపెట్టాను. కానీ ఆ 53 రోజులు నేను బాధపడింది ఒక్క చంద్రబాబు నాయుడు గారి గురించి కాదు, ప్రజలు ఎస్పెషలీ మహిళలు ఎంత ధైర్యం చేసి మీరందరూ ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నారు. వాళ్ళు చేసే అరాచకాలు మీరందరూ భరించారు. వాళ్ళు మహిళలు అని చూడకుండా కూడా రోడ్డు మీద ఈడ్చుకెళ్ళి పోలీస్ వ్యాన్ ఎక్కించి పోలీస్ స్టేషన్ తిప్పి, అది కూడా మహిళల్ని పోలీస్ స్టేషన్లో 10 గంటల కంటే కూడా ఎక్కువ ఉంచకూడదు. అట్లాంటి మహిళల్ని 24 గంటల కంటే కూడా ఉంచి, రాత్రైనా కూడా ఉంచి, వాళ్ళ మీద అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు, మీరు చేస్తారంట మర్డర్లు, అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసులు పెట్టడం. ఒక్క కేసు కాదు, అందరి మీద కేసులు. మన ఇది తెలుగుదేశం కార్యకర్తలు, మన బిడ్డలు ఎంతమంది, ఇప్పుడు చాలా మంది అన్నారు నాతో 19 కేసులు, 20 కేసులు, 30 కేసులు అని. నేను ఒకటే మాట అన్నాను, మీరు హీరోలు, ఎన్ని కేసులుంటే అంత హీరోలు మీరు అని నేను చెప్పాను. అది నాకు ధైర్యం ఇచ్చింది ముందుకెళ్ళటానికి. కొంతమంది నా స్నేహితులు కూడా చెప్పారు, నువ్వు ఎందుకు వెళ్తావు, నువ్వు మహిళవి, అతను ఏమన్నా చేస్తారు ఈ ప్రభుత్వం, నీ మీద జాగ్రత్త, నువ్వు వెళ్ళొద్దు. ఏదో మీ ఆయన బయటకు వచ్చేసారు కదా, వాళ్ళందరినీ పిలిచి క్లస్టర్గా ఫామ్ చేసి వాళ్ళందరికీ చెక్కులు ఇచ్చాయి. కానీ నా మనసు ఒప్పుకోలేదు. నేను లేదు, ఆయన కోసం మీరందరూ పడే కష్టం నేను నా కళ్ళారా ఆ 53 రోజులు నేను చూశాను. అందుకే నేను నిర్ణయించుకున్నాను, ప్రతి ఇంటికి వెళ్ళి నేను ఓదార్చాలి, నేనున్నానని ఆడవాళ్ళకి కానీ ఆ కుటుంబం కానీ నేను భరోసా ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. మా ఫ్రెండ్లు చెప్పారు కదా వీళ్ళు ఏదన్నా చేస్తారని ఈ ప్రభుత్వం, కానీ నాకు ఒక్కటే ధైర్యం, నా తెలుగుదేశం బిడ్డలు నన్ను రక్షిస్తారు. నేను బిడ్డలంటే మీరు నాకు తల్లి, నేను తల్లితో సమానం కదా, మీ ఇంట్లో తల్లిని చూసుకుంటారు కదా, అట్లానే మీరు పెద్ద అయిన భార్యని, నేను మీ తల్లిని మీరు పోగొట్టుకోరు. మీరు ధైర్యంతో ముందుకొచ్చారు. నన్ను ప్రతి రోజు నన్ను కాపాడుతూ ముందుకు తీసుకెళ్లేది మీరందరే. మీ అందరికీ అది నేను మర్చిపోను. మీ అందరికీ పాదాభి వందనాలు. అట్లానే లోకేష్ కూడా ఇప్పుడే చెప్పారు అనురాధ గారు, నేను లోకేష్ని వెళ్ళొద్దన్నాను ఒక తల్లిగా, వెళ్ళొద్దు, వీళ్ళు ఏమన్నా చేస్తారు, నేను అటాక్ చేస్తారు, ఏదన్నా చేస్తారు, వీళ్ళకి ఏం ఉండదు అన్నాను. అన్నప్పుడు ఆయన లోకేష్ ఒకటే చెప్పారు, అమ్మ నేను ఇంట్లో కూర్చున్నా వాళ్ళు ఏమన్నా చేయగలరు, నేను వెళ్తాను, నేను వెళ్ళి మన తెలుగుదేశం పార్టీకి నాకు ఇప్పుడు అవసరం, నేను వెళ్తాను, వాళ్ళే ఉన్నారు నాకు అని. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూస్తే నేను ఒకటే అనుకున్నాను, సరే అతని ఇష్టమని. ఆ నిర్ణయం కరెక్ట్ అని ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో నుంచి చాలామంది ఇళ్ళ నుంచి సైనికుడు వెళ్తాడు కదండి మన దేశాన్ని కాపాడటానికి. అట్లానే నేను అనుకున్నాను, నా బిడ్డ వెళ్ళని, మన తెలుగుదేశం బిడ్డలు కానీ ఆంధ్రప్రదేశ్కి అతను అవసరం, అతను కాపాడుతాడు ఆంధ్రప్రదేశ్ని. ఎట్లా నాకు మా ఆయన మీద నమ్మకం
అట్లానే మా అబ్బాయి మీద కూడా నాకు అంత నమ్మకం, అతను తప్పకుండా మిమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తాడని. రాంబాబు అన్న గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఏదైతే ఇంకా 40-50 రోజుల్లో పూర్తిగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలకు అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ అంతా కూడా మూసేసే రోజులు దగ్గరకు వస్తున్నాయని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరి గారి మాటలే ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అర్థమైపోయింది. ఇంకా శాశ్వతంగా కూడా తెలుగుదేశం పార్టీ మూసివేసే పరిస్థితి వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏజ్ అయిపోయింది, టైం అయిపోయింది. ఆయన కొడుకు చూస్తే ఈరోజు పప్పుగా పనికిరాని ఇది తుప్పుగా ఈరోజు మిగిలిపోతా ఉన్నాడు. కాబట్టి కనీసం ఈరోజు నన్నైనా గెలిపించండి అని దిగే పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి ఈరోజు అడుగుతాం. ఎట్టా లోకేష్ మాలోకం మంగళగిరిలో ఓడిపోతాడు, చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోతుంది, సరే కనీసం నేనన్నా నిలబడతాను, నాకన్నా అవకాశం ఇవ్వండి, ఏదో గెలిచైనా సరే ఏదో ఆ కుటుంబం నుంచి ఆ పార్టీ నుంచి నేను ఎమ్మెల్యేగా అవుతానని చెప్పి బ్రతిమాడుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు. ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తాను. తప్పకుండా 2024లో ఈరోజు ఏదైతే ఈ పార్లమెంట్కి జగనన్న నన్ను నర్సాపేట పార్లమెంట్కి ఇన్ఛార్జిగా ప్రకటించి ఈరోజు 7 శాసనసభ్యులు ఈ పల్నాడుకి సంబంధించి అందరూ కూడా మంచి మెజార్టీతో గెలిగిపోతా ఉన్నారు. తప్పకుండా కూడా రాష్ట్రంలో కూడా మరోసారి డంకా బజాయించిపోతున్నాం గవర్నమెంట్. నారా భువనేశ్వరి గారి ప్రసంగం చూస్తే స్పష్టంగా అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని. సో మేము ఏదైతే ఎన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చామో ఈరోజు తన మనసులో మాట, చంద్రబాబు నాయుడుకి రెస్ట్ తీసుకునే వయసు వచ్చింది, ఇక ఆయన రెస్ట్ తీసుకుంటాడు, కుప్పంలో కంటెస్ట్ చేయాలని నాకు కోరికగా ఉంది అని చెప్పి భువనేశ్వరి గారు తన కోరిక బయట పెట్టడం చూస్తుంటే పాపం చంద్రబాబు నాయుడుకి పని అయిపోయిందన్న సంగతి అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కుప్పం ప్రజలకి తాను 3 సార్లు ముఖ్యమంత్రి అయినా మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి. 26వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. కుప్పం చిరకాల కోరిక అయిన మరి హంద్రీ నివా ద్వారా ఏ విధంగా నీళ్లు ఇవ్వబోతున్నారో కళ్ళారా చూడబోతున్నారు. అంతేకాకుండా అక్కడ ప్రజలు కోరుకున్న విధంగా మున్సిపాలిటీని చేశాం, రెవెన్యూ డివిజన్ని చేశాం. ఈరోజు మీరు చూస్తే ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందిస్తూ ఈరోజు ప్రతి ప్రాంతాన్ని కూడా కుప్పంలో అభివృద్ధిని చేస్తుంటే ఇక చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, ఇక్కడ ఆయన కూడా గెలిచే పరిస్థితి లేదు అనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టే తెలివిగా మా ఆయన రెస్ట్ తీసుకోవాలి, నేను కంటెస్ట్ చేస్తానని భువనేశ్వరి గారు చెప్పడం చూస్తుంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు. పోనీ ఇప్పటికైనా ఆమెకు అర్థమైందని. సో కుప్పం ప్రజలకే ఏమీ చేయని చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయడన్న సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టే కుప్పంతో సహా 2024 175కి 175 జగనన్న కొట్టబోతున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలకి మరింత సంక్షేమాన్ని, మరింత అభివృద్ధిని అందించబోతున్నారు. జై జగన్, జై జగన్, జై జగన్. అమ్మా కొడుకులు ఇద్దరు కలిసి చైర్లు మత పెట్టేస్తున్నారు. రాజ్యసభలో చైర్లు మత పెట్టేశారు, రాజ్యసభలో ఖాళీ ఏమీ లేదు. అలాగే లోకేష్ వచ్చి ఆయన చైర్లు మత పెట్టేశాడు. ఇవాళ పాపం వారి సతీమణి ఎన్టీ రామారావు గారి కుమార్తె వచ్చి చంద్రబాబు నాయుడు గారిని రెస్ట్ తీసుకోమంటుంది. విన్నారా? ఆమె కుప్పంలో పోటీ చేయటమే కాదు, చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇవ్వండి అని చెప్పి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి కుర్చీ కూడా మూసేశారు. ఇది చాలా స్పష్టమవుతున్నది. నేను ఒకటి మనవి చేస్తా, నిన్నే ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని వృద్ధుడు ముసలోడు అన్నా అంట. దానికి ఎంత కోపం వచ్చింది లోకేష్ బాబుకి? కోపం వచ్చి నిన్న చాలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. పాపం భువనేశ్వర్ గారు కూడా ఇవాళ ఏమన్నారు, ఆయన పెద్దవాడు అయిపోయాడు, ఇక రెస్ట్ తీసుకుంటాడు, నేను పోటీ చేస్తాను అన్నారు. అది వాళ్ళ పార్టీ వ్యవహారం, వాళ్ళ కుటుంబ వ్యవహారం. మొత్తం ఇద్దరికి రెస్ట్ ఇచ్చి, ఎవరికి బాబు కొడుకులకి ఇద్దరికి రెస్ట్ ఇచ్చి నందమూరి తారక రామారావు గారు కుమార్తె కుప్పంలో పోటీ చేయమని ఎవరు పోటీ చేసినా శ్రీమద్ రమారమణ గోవిందే. కుప్పంలో ఓడిపోవటం ఖాయం. ఎందుకంటే కుప్పానికి చంద్రబాబు నాయుడు గారు 35 సంవత్సరాలు అంట, 30 సంవత్సరాలు లేదు,
సుదీర్ఘ కాలం శాసనసభ్యుడిగా పోటీ చేసి గెలుపొందినా కుప్పానికి నీళ్ళు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో త్వరలో నీళ్ళు ఇవ్వబోతున్నాం కుప్పానికి. కాబట్టి కుప్పంలో కూడా ప్రజాదరణ కోల్పోయినటువంటిది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం. కాబట్టి అక్కడ కూడా చైరు మడత వెయ్యవలసిందే. కుప్పంలో గెలిచే పరిస్థితి తెలుగుదేశానికి లేదు, రాష్ట్రంలో ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు. మంచి కామెంటే, నేనేం కాదంటలా. బాబు భువనేశ్వర్ గారు వచ్చి నందమూరి వంశస్థురాలు, ఆమె వచ్చి చంద్రబాబు నాయుడు గారు రెస్ట్ తీసుకోమని ఆమె పోటీ చేస్తే ఆమెకైనా ఓటమి తప్పదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.